So good evening everyone. So already మన AFM స్టార్ట్ చేసాం కదా, CA ఫైనల్ అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో అడ్వాన్స్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మనం ఏ టాపిక్తో స్టార్ట్ చేసామమ్మా? అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్. సో అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే డైలీ 1 hour క్లాస్ స్లోగా వెళ్తుంది అనుకుంటారేమో. ఆల్రెడీ నేను చెప్పాను, ఫస్ట్ 5 classes మాత్రమే యూట్యూబ్లో అప్లోడ్ అవుతాయి. ఆ 5 classes తర్వాత మనకి డైలీ 3 to 4 hours క్లాసెస్ అవుతాయి. అండ్ అప్పుడు సిలబస్ కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సరే, మనం ఏ మెథడ్స్ స్టార్ట్ చేసామమ్మా? స్టాటిస్టికల్ టెక్నిక్స్ చెప్పాము ఆల్రెడీ. స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన టెక్నిక్స్ ఏంటంటే ప్రాబబిలిటీ చూసాం, ప్రాబబిలిటీ మెథడ్ చూసాం, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, నెక్స్ట్ అలాగే రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్, సర్టనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్. సర్టనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్ అయిపోయింది కదా. అయితే ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే సర్టనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్ మెథడ్ అనేది ఈజ్ సుపీరియర్ టు రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మెథడ్. రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మెథడ్తో కంపేర్ చేసుకుంటే సర్టనిటీ ఈక్వలెంట్ మెథడ్ అనేది సుపీరియర్. ఎందువల్ల అంటే రీజన్ మీరు అబ్జర్వ్ చేస్తే రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మెథడ్లో మనం రిస్క్ ప్రీమియం తీసుకుంటున్నాం. అండ్ రిస్క్ ప్రీమియం విల్ బి కన్సిడర్డ్ సేమ్ ఫర్ ఎవ్రీ పీరియడ్. అన్ని పీరియడ్స్కి కూడా మనం ఏంటమ్మా సేమ్ తీసుకుంటున్నాం. ఎక్కడది? రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మెథడ్లో. ఓకే, సో సర్టనిటీ ఈక్వలెంట్ కోఎఫిషియంట్కి వచ్చేసరికి ఇట్ డస్ నాట్ అస్యూమ్ దట్ రిస్క్ ఇంక్రీజెస్ విత్ ద టైమ్ అట్ కాన్స్టాంట్ రేట్. కాన్స్టాంట్ రేట్లు ఇంక్రీజ్ అవ్వదు. కావాలంటే మీరు చూడండి, ఫస్ట్ ఇయర్కి అన్సర్టనిటీ తక్కువ ఉంటుంది, సెకండ్ ఇయర్కి అన్సర్టనిటీ ఇంక్రీజ్ అవుతుంది, థర్డ్ ఇయర్కి అన్సర్టనిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. టైం అలాగా వెళ్ళే కొద్దీ, ఫ్యూచర్ వెళ్ళే కొద్దీ సర్టనిటీ రెడ్యూస్ అయ్యి అన్సర్టనిటీ రెడ్యూస్ అవుతుంది. సో దట్స్ వై ఈ 2 మెథడ్స్ సుపీరియర్ మెథడ్ ఏదమ్మా? రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మెథడా, సర్టనిటీ ఈక్వలెంట్ మెథడా? సర్టనిటీ ఈక్వలెంట్ మెథడ్. అర్థమవుతుందా? సరే, నెక్స్ట్ చూడన్నా సెన్సిటివిటీ అనాలిసిస్. నెక్స్ట్ ఏంటమ్మా? సెన్సిటివిటీ అనాలిసిస్. సెన్సిటివ్ అంటాం. ఓకే, సెన్సిటివ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ రాజు సెన్సిటివ్ అంటాం. రాజు సెన్సిటివ్ అంటే ఏంటి రాజు, నేను క్లాస్కి రాలేదన్నా. ఓకే, ఏడుపు వచ్చేస్తుంది మనాడికి. అంటే ఏంటమ్మా? టూ మచ్ సెన్సిటివ్ అన్నాడు. అంతేనే కదా. అనిల్ అనేవాడు లాస్ట్ 2 months నుంచి క్లాసెస్కి రావట్లా. ఓకే, మనం బండబూతులు ఇట్టాం, అయినా కానీ ఏంటి అన్నాడు, అదో నవ్వుతూనే ఉన్నాడు. అంటే ఏంటి? సెన్సిటివా ఇన్సెన్సిటివా? ఇన్సెన్సిటివ్. సో సెన్సిటివ్ అంటే తెలుసు కదా. ఓకే, ఇక్కడ సెన్సిటివిటీ అనాలిసిస్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్ టెక్నిక్ అమ్మ ఇది కూడా. సెన్సిటివిటీ అనాలిసిస్ ఈజ్ అ మోడలింగ్ అండ్ రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్ in which changes are made to significant variables. Changes are made to significant variables like selling price కానీ, వేరియబుల్ కాస్ట్ కానీ, ఫిక్స్డ్ కాస్ట్ కానీ. చేంజెస్ ఆర్ మేడ్ టు సిగ్నిఫికెంట్ వేరియబుల్స్కి చేంజెస్ చేస్తాం. ఎందుకోసం? ఇన్ ఆర్డర్ టు డిటర్మైన్ ద ఎఫెక్ట్ ఆఫ్ దీస్ చేంజెస్. టు డిటర్మైన్ ఎఫెక్ట్ ఆఫ్ దీస్ చేంజెస్. ఇలా చేంజ్ చేయడం వల్ల దాని ఎఫెక్ట్ ఆన్ ద ప్లాన్డ్ అవుట్కమ్ ఎలా ఉంది? ఆన్ ద ప్లాన్డ్ అవుట్కమ్ అంటే ఎగ్జాంపుల్కి ఒక ప్రాజెక్ట్ ఎన్పివి. ప్లాన్డ్ అవుట్కమ్ అంటే మా ఎగ్జాంపుల్కి ప్రాజెక్ట్ ఎన్పివి అనేది ప్లాన్డ్ అవుట్కమ్. మనం ఏం చేస్తాం? సిగ్నిఫికెంట్ వేరియబుల్స్ అంటే ఎగ్జాంపుల్కి సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఒక 10% చేంజ్ చేసి చూస్తాం. హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ప్లాన్డ్ అవుట్కమ్, దట్ ఈస్ ఎన్పివి. ఎన్పివి ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది ఒక 10% చేంజ్ అయితే ఎన్పివి ఎంత పర్సెంటేజ్ చేంజ్ అవుతుందో మనం చెక్ చేస్తాం. సెల్లింగ్ ప్రైస్ 10% చేంజ్ అయినా కానీ ఎన్పివి అసలు చేంజ్ అవ్వట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే ప్రాజెక్ట్ ఈజ్ ఇన్సెన్సిటివ్ టు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ప్రాజెక్ట్ ఎన్పివి విల్ రిమైన్ సేమ్ అని అర్థం. బట్ జనరల్గా అలా ఉంటుందా? సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అయితే సేల్స్ అమౌంట్ చేంజ్ అవుతుంది, సేల్స్ అమౌంట్ చేంజ్ అయితే యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో చేంజ్ అవుతుంది, యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో చేంజ్ అయితే ఎన్పివి కూడా చేంజ్ అవుతుంది. అర్థమవుతుంది నేను చెప్పింది? అయితే ఏ వేరియబుల్ ఎఫెక్ట్ ఎంత ఉంది? ఏ వేరియబుల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది? సెల్లింగ్ ప్రైస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందా? వేరియబుల్ కాస్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందా? ఫిక్స్డ్ కాస్ట్ ఎఫెక్ట్ ఎక్కువ ఉందా?
ఎన్పివి పైన, అది మనం డిటర్మైన్ చేస్తాం ఎక్కడ, సెన్సిటివిటీ అనాలిసిస్. అర్థమవుతుందా? సో అలా సెన్సిటివిటీ అనాలిసిస్ ఎందుకోసం చేస్తున్నాం? పర్టికులర్ అటెన్షన్ ఈజ్ దేర్ ఆఫ్టర్ పెయిడ్ టు వేరియబుల్స్ ఐడెంటిఫైడ్ యాజ్ బీయింగ్ ఆఫ్ అ స్పెషల్ సిగ్నిఫికెన్స్. వీటిల్లో బాగా ఎఫెక్ట్ చేసేవి ఉంటాయి. బాగా ఎఫెక్ట్ చేసే ఏ వేరియబుల్ అయితే ఉంటుందో ఆ వేరియబుల్కి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఇస్తాం మనం. మీకు అర్థమవుతుందా? దేర్ ఆఫ్టర్ పెయిడ్ టు వేరియబుల్స్ ఐడెంటిఫైడ్ యాజ్ బీయింగ్ ఆఫ్ అ స్పెషల్ సిగ్నిఫికెన్స్. అటెన్షన్ ఎక్కువ దేనికి ఇస్తాం మనం? స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉన్న వేరియబుల్కి ఎక్కువ అటెన్షన్ ఇస్తాం. ఏ వేరియబుల్ అయితే ఎక్కువగా మనల్ని ఎఫెక్ట్ చేస్తుందో ఆ వేరియబుల్కి స్పెషల్ అటెన్షన్ ఇస్తాం. అర్థమైందా? ఎగ్జాంపుల్కి నార్మల్గా మీరు చూసుకుంటే ఫాదర్, మదర్, ఓకే, రాజు, కాబోయే వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా, అవునా? సో వీళ్ళందరూ ఉంటే ఇప్పుడు సిగ్నిఫికెంట్ వేరియబుల్స్ అనుకుందాం బేసిక్గా. ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు, బయట ఇంకా చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోదీ మీతో మాట్లాడలేదు, ఫీల్ అవుతావా? సో పెద్దగా అటెన్షన్ ఇవ్వవు. ఆయన అంటే ఇష్టం ఉన్నా కానీ ఆయన మాట్లాడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు కాబట్టి అటెన్షన్ ఇవ్వవు, అంతేనా కదా? సరే, జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా మాట్లాడట్లేదు, ఫీల్ అవుతావా? సిబిఐని మాట్లాడట్లేదు, యూ విల్ నాట్ గివ్ అటెన్షన్. నీకున్న టైంని అటెన్షన్ ఎవరికి ఎక్కువ ఇస్తావు? బేసిక్గా నువ్వు అటెన్షన్ ఎవరికి ఎక్కువ ఇస్తావు? సిగ్నిఫికెంట్, స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉన్న వేరియబుల్. జనరల్గా ఏంటంటే ఫాదర్ మదర్కి ఇస్తారు. ఫాదర్ మదర్ కన్నా కూడా ఎక్కువ అటెన్షన్ ఎవరికి ఇస్తారో మీకు తెలుసు. అర్థమైందా? స్పెషల్ సిగ్నిఫికెన్స్. ఎందుకంటే ఒకవేళ ఆ స్పెషల్ పర్సన్ ఒకవేళ మాట్లాడకపోతే మనకి ఎక్కువ బాధ వస్తుంది, సెన్సిటివిటీ ఎక్కువ. కాబట్టి ఏంటమ్మా, అటెన్షన్ ఎక్కువ ఏం చేస్తారు, ఆ పర్టికులర్ పర్సన్కి ఇస్తారు. అర్థమైందా? లైక్వైజ్ ఇక్కడ కూడా ఎన్పివిని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. మనం ప్రతిదానికి ఈక్వల్గా అటెన్షన్ ఇచ్చుకుంటే ఇట్లయితే కష్టం కదా. ఏ వేరియబుల్ అయితే ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఎన్పివి, దానికి మనం అటెన్షన్ ఇస్తాం. అర్థమవుతుందా? సరే చూద్దాం. ఇప్పుడు ఇల్లుస్ట్రేషన్ నెంబర్ చూసేద్దాం. సింపుల్గా ఉండదు. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 9 చూడండి. ఎక్స్ లిమిటెడ్ ఈజ్ కన్సిడరింగ్ ఇట్స్ న్యూ ప్రాజెక్ట్ విత్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్. ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ ఎంతమ్మా? 400 crores. యాన్యువల్ యూనిట్ సేల్స్ 5 crores. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రూపీస్ 100. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ రూపీస్ 50. ఫిక్స్డ్ కాస్ట్ పర్ ఇయర్ రూపీస్ 50 crores. డిస్కౌంట్ రేట్ ఎంతమ్మా? 6%. క్యాలిక్యులేట్ ద ఎన్పివి ఆఫ్ ద ప్రాజెక్ట్. క్యాలిక్యులేట్ ఎన్పివి ఆఫ్ ద ప్రాజెక్ట్. ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలి. స్టార్ట్ చేద్దామా? సింపుల్ ఎన్పివి క్యాలిక్యులేషన్. ఒకసారి చూడండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి. Calculation of a NPV. Calculation of NPV. Calculation of NPV. క్లియరా? ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి హెడింగ్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ మనకి ఏంటమ్మా ఇచ్చాడా? ఎన్పివి క్యాలిక్యులేట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. ఏమి ఇచ్చడం ఇన్ఫర్మేషన్? ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ 400 crores. యాన్యువల్ యూనిట్ సేల్స్ 5 crores ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చాడు. సేల్స్ అమౌంట్ వస్తుంది, దానిలోంచి వేరియబుల్ కాస్ట్ మైనస్ చేస్తాం, కాంట్రిబ్యూషన్ వస్తుంది, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అప్పుడు మనకు వచ్చేది ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. దాన్ని మనం క్యాష్ ఇన్ఫ్లో బిఫోర్ ట్యాక్స్ అని కూడా అంటాం. బట్ క్వశ్చన్లో మనకి అసలు ట్యాక్స్ రేట్ ఇచ్చాడా? క్వశ్చన్లో ట్యాక్స్ రేట్ ఇవ్వనప్పుడు ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ ట్యాక్స్ ఏమవుతుంది? యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్ అవుతుంది. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఆఫ్టర్ ట్యాక్స్. సో ఫస్ట్ పార్ట్ అడిగింది క్యాలిక్యులేట్ ద ఎన్పివి ఆఫ్ ద ప్రాజెక్ట్. మన ఎన్పివి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్పివిలో కూడా ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో దీనిలో పర్టికులర్స్ అమౌంట్, పర్టికులర్స్ అండ్ అమౌంట్. పర్టికులర్స్లో ఏం తీసుకుందామా? ఫస్ట్ సేల్స్. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి?
5 crore యూనిట్స్, ఈచ్ యూనిట్ ఎంత 100 అంటే ఎంత అవుద్దాం ఇది 500 crores సేల్స్. మైనస్ ఏంటమ్మా వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంత అంటే 5 crore ఇంటూ 50 250 crores అంతేనా కదా. ఇప్పుడు నాకు వచ్చేది ఏంటన్నా కాంట్రిబ్యూషన్. ఎంత కాంట్రిబ్యూషన్ అంటే 250 crores. ఇప్పుడు ఈ కాంట్రిబ్యూషన్లోంచి ఏం మైనస్ చేయాలన్నా ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ డస్ నాట్ చేంజెస్ విత్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ యాక్టివిటీ. ఎంత 50 crores. 50 crores ఏంటమ్మా ఫిక్స్డ్ కాస్ట్. ఈ 50 crores ఫిక్స్డ్ కాస్ట్ కూడా మైనస్ చేస్తే అప్పుడు మనకు ఉండేది ఏంటమ్మా ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. ఎంత 200 crores. 200 crores ఏంటమ్మా ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. క్లియరా? సరే బాగుంది. ఇప్పుడు దీనిలోంచి డిప్రిషియేషన్ మైనస్ చేయాలా అవసరం లేదా? అవసరం లేదు. ఎందుకని ట్యాక్స్ రేటే ఇవ్వలేదు అసలు. డిప్రిషియేషన్ ఇచ్చాడా అంటే లైఫ్ కూడా ఇచ్చాడా? లైఫ్ ఇచ్చాడా? లైఫ్ ఇచ్చాడు ఇవ్వలేదా? లైఫ్ ఇచ్చాడమ్మా 3 years అని. సో డిప్రిషియేషన్ కూడా ఏమీ చెప్పకపోతే క్వశ్చన్లో స్ట్రైట్ లైన్ మెథడ్ అనుకుంటాం. సో డిప్రిషియేషన్ ఉన్నట్టే మన దగ్గర, కానీ ఏం లేదు ట్యాక్స్ రేట్ లేనప్పుడు ఇంకా ఈ ప్రీవీడిటీని ఏమవుద్ది యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో. అర్థమైందా? ఇప్పుడు బి పార్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం. నెట్ ప్రెసెంట్ వాల్యూ. నెట్ ప్రెసెంట్ వాల్యూలో కాలమ్స్ ఏం తీసుకుందాం, ఇయర్ క్యాష్ ఫ్లో, లేదా ఇయర్ క్యాష్ ఫ్లోతో పని లేకుండా డైరెక్ట్గా ఏం చేద్దాం సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో ఎలా వస్తుందమ్మా యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్. అంటే నథింగ్ బట్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత 200 crores ఇంటూ పీవీఏఎఫ్. ఎంత పీవీఏఎఫ్ 1 divided by 1.06 is equal to ఎన్ని టైమ్స్ 3 times అండ్ గ్రాండ్ టోటల్ 2.673. ఎంత అవుద్దమ్మా 534,602 crores. జాగ్రత్త 2 to 3 డెసిమల్స్ తీసుకోండి ఎగ్జామ్లో. సిఏ ఫైనల్ స్టూడెంట్స్ అందరూ కూడా జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ ఏమో మైనస్ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్. సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంత 400 crores. 134.602. ఇదేంటన్నా నెట్ ప్రెసెంట్ వాల్యూ. నెట్ ప్రెసెంట్ వాల్యూ ఎంత అంటే 134.602 crores. క్లియరా? ఇది నెట్ ప్రెసెంట్ వాల్యూ. క్లియర్? ఇది ఫస్ట్ పార్ట్ అమ్మా, అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు వీడు, కంప్యూట్ ది ఇంపాక్ట్ ఆన్ ద ప్రాజెక్ట్స్ ఎన్పివి కన్సిడరింగ్ ఎ 2.5% అడ్వర్స్ వేరియన్స్ ఇన్ ఈచ్ వేరియబుల్. అడ్వర్స్ వేరియన్స్ అంటే చేంజ్. అడ్వర్స్గా 2.5% చేంజ్ అయింది అనుకోండి ఈచ్ వేరియబుల్. సో దాని ఇంపాక్ట్ ప్రాజెక్ట్ ఎన్పివి పైన ఎంత ఉంటుంది. విచ్ వేరియబుల్ ఈజ్ హ్యావింగ్ అ మ్యాక్సిమం ఎఫెక్ట్. ఏ వేరియబుల్కి మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ సెన్సిటివిటీ అనాలిసిస్ అని మనకు ఎలా అర్థం అవుతుంది, ఇంపాక్ట్ ఆన్ ఎన్పివి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కన్సిడరింగ్ అడ్వర్స్ వేరియన్స్ ఇన్ ఈచ్ వేరియబుల్ అన్నాడు. అంటే అదేంటమ్మా సెన్సిటివిటీ అనాలిసిస్. అయితే ఇక్కడ
ఒక్కొక్క వేరియబుల్ ఒకసారి చేంజ్ చేసి చూడాలి ఇండిపెండెంట్గా. ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయి అసలు క్వశ్చన్లో? ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్. ఫస్ట్ మన ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ని అడ్వర్స్గా ఒక 5% చేంజ్ చేసి చూడాలి. ఎంత అవుతుంది? 2.5% అడ్వర్స్ చేంజ్ చేయాలి. 2.5% అడ్వర్స్గా చేంజ్ చేయడం అంటే 400 crores కాస్త ఏమవుద్ది? అడ్వర్స్గా 2.5 చేంజ్ అవ్వడం అంటే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే 420 crores అవుతుంది. 410 సారీ, ఎంత అవుతుంది? 410 crores అవుతుంది. సో 410 crores అయితే మరి ఎన్పివి ఏమవుద్ది? డిక్రీజ్ అవుతా లేదా? మీకు అర్థమైందా? ఇంపాక్ట్ ఆన్ ఎన్పివి ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్క వేరియబుల్ని 2.5% అడ్వర్స్గా చేంజ్ చేసి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఇంపాక్ట్ ఆన్ ఎన్పివి. క్లియరా? సరే, అలా ఒక్కొక్క వేరియబుల్ ఫస్ట్ ఏం చేస్తాం? ఇక్కడ చూడండి మనడు ఏం చేశాడు. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది ఇది ఎన్పివి ఎంతమ్మా? 134.6. మీకు అర్థమైందా? సెల్లింగ్ ప్రైస్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 50. నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ 5 crores కాబట్టి 5 crores ఇంటూ 50 చేశాడు 250. దానిలోంచి ఫిక్స్డ్ కాస్ట్ మైనస్ చేశాడు 200 crores వచ్చింది. దాని ప్రజెంట్ వాల్యూ తీసుకొస్తే 534.6. దానిలోంచి 400 మైనస్ చేశాడు 134.6. ఇది బేస్. ప్రజెంట్ ఇప్పుడు మనకున్న ఎన్పివి ఎంత అంటే 134.6. నెక్స్ట్ కేసులో ఏమవుతుందంటే అసలు ఈ 534.6 వరకు ఏం చేంజ్ కాదు. ఒక్క ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ ఒక 2.5% ఇంక్రీజ్ చేస్తాం. అడ్వర్స్ అంటే ఏంటి? మనకు అపోజిట్ జరగాలి. అపోజిట్ అంటే మరి ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవడమా డిక్రీజ్ అవడమా? ఇంక్రీజ్ అవ్వడం. అందుకని ఏం చేసాం? 400 crores కాస్త ఒక 2.5% ఇంక్రీజ్ చేసాం. ఎంత అయింది? 410 అయింది. అప్పుడు నీకు ఎన్పివి ఎంత వస్తుందమ్మా? 124.6. అయితే ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయినది పాయింట్. 134.6 ఉన్న ఎన్పివి ఎంత అయిందమ్మా? 124.6 అంటే 10 చేంజ్ అయింది. 10 crores చేంజ్ అయింది. కానీ పర్సంటేజ్లో కావాలి మనకి. అంటే ఏం చేయాలి? 10 crores డివైడెడ్ బై 134.6. 10 crores డివైడెడ్ బై 134.6 ఎంత? 7.43%. అంటే ఎన్పివి ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయింది? 7.43. దీని అర్థం ఏంటంటే ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ అడ్వర్స్గా 2.5% చేంజ్ అయితే ఆర్ ఎన్పి ఈజ్ గోయింగ్ టు చేంజ్ బై 7.43%. చాలా ఎక్కువ చేంజ్ అవుతుంది మన ఎన్పివి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇంకొక వేరియబుల్ చూడాలి. నెక్స్ట్ వేరియబుల్ ఏముంది? నెక్స్ట్ వేరియబుల్ ఏముందమ్మా? నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసరికి సెల్లింగ్ ప్రైజా? యూనిట్ సేల్స్ 5 crores ఉన్నాయి కదా. మరి నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇంక్రీజా డిక్రీజా? అడ్వర్స్ అంటే డిక్రీజ్ అవ్వాలి. ఎంత డిక్రీజ్ అవ్వాలి? 2.5. 487.5 ఇక్కడ లాస్ట్లో పెట్టాడు చూడండి. అర్థమైందా? ఎంతమ్మా? 4.875 crores. యూనిట్స్ 4.875 crores అయిపోతాయి. అర్థమైందా? ఇప్పుడు ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ ఇంతకుముందు ఉన్నట్టు 400 crores. ఇప్పుడు ఇంకొక వేరియబుల్ చేంజ్ చేస్తున్నా. ఏంటి ఆ వేరియబుల్? యూనిట్స్ సోల్డ్. సో 4.875 అవుతాయి. మళ్ళీ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ సేమే 50. కానీ టోటల్ కాంట్రిబ్యూషన్ ఎంత అంటే 4.875 crores ఇంటూ 50 చేసుకోవాలి. ఎంతనా? అదవుతామా నేను చెప్పింది? 243.75. ఈ 243.75 టోటల్ కాంట్రిబ్యూషన్. దానిలోంచి ఫిక్స్డ్ కాస్ట్ 50 మైనస్ చేసుకోవాలి. 193.75. ఈ 193.75ని ప్రజెంట్ వాల్యూకి తీసుకురావాలి. ఇంటూ 2.673 517.89. అవుట్ఫ్లో ఎంత? ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ 400. ఈసారి ఎన్పివి ఎంత అయింది? 117.89. ఈసారి ఏంట్రా బాబు అంటే
ఈసారి ఏమైందంటే 134.6 కాస్త 117.89 అయింది. 134.6 మైనస్ 117.89 డివైడ్ బై 134.6 ఎంత పర్సంటేజ్? 12.41. మీరే చెప్పండి, మోస్ట్ ఎఫెక్టింగ్ వేరియబుల్ ఏది? ఇనీషియల్ క్యాపిటల్ కాస్టా, యూనిట్స్ సోల్డా? యూనిట్ సోల్డ్ 2.5% అడ్వర్స్గా చేంజ్ అయితే చాలు. మన ఎన్పివి ఎంత చేంజ్ అవుతుంది? 12.41. తర్వాత ఆర్డర్లో మనకు ఇంకొక వేరియబుల్ ఏముంది? ఈసారి సెల్లింగ్ ప్రైస్ చేంజ్ చేస్తాం. చాలా తేడా ఉందమ్మా సార్. యూనిట్స్ సోల్డ్ చేంజ్ అయినా సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అయినా ఒకటే కదా? కాదు. ఎందుకు? యూనిట్స్ సేల్స్ తగ్గితే వేరియబుల్ కాస్ట్ కూడా తగ్గుతుంది, కానీ సెల్లింగ్ ప్రైస్ తగ్గితే వేరియబుల్ కాస్ట్ ఏం తగ్గదు కదా. మీకు అర్థమైందా? అందుకని మళ్ళీ ఏంటమ్మా, సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు 100 ఉన్నది కాస్త ఏం చేస్తాం? 97.5, 2.5% అడ్వాన్స్గా చేంజ్ అవ్వడం అంటే మనకి డిక్రీజ్ అవుద్ది. సెల్లింగ్ ప్రైస్ 97.5 అవుద్ది, మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంతమ్మా? 50. కాంట్రిబ్యూషన్ ఎంత? 47.5. 47.5 ఇంటూ 5 crores. అర్థమైంది? ఇది 237.5. మీరు అబ్జర్వ్ చేశారా? యూనిట్ సోల్డ్ తగ్గితే 243.75 అయింది, కానీ సెల్లింగ్ ప్రైస్ తగ్గితే 237.5 అయింది. ఎందుకు? సెల్లింగ్ ప్రైస్ తగ్గితే వేరియబుల్ కాస్ట్ తగ్గదు, అందువల్ల కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది బాగా. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ మైనస్ చేస్తాం, 187.5. అది మొత్తాన్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తే 501.19. సో ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ ఎంతమ్మా? 400. ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ 400. సో 101.19 ఏంటన్నా? ఎన్పివి. ఇప్పుడు పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంతమ్మా? 101.19. ఎంత పర్సంటేజ్? 24.82%. క్లియరా? అర్థమైందమ్మా? 24.82%. నెక్స్ట్ ఏంటన్నా? వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ ఏంటి? 2.5% అడ్వాన్స్గా చేంజ్ అవ్వడం అంటే ఇంక్రీజ్ అవ్వాలి. సో 50 ఉన్నది కాస్త 50 రూపీస్ కదా వేరియబుల్ కాస్ట్, 51.25 అవుతుంది. 100 మైనస్ 51.25 ఎంత అవుతుందమ్మా? 48.75. మళ్ళీ యూనిట్స్ సోల్డ్ సేమ్, ఎంత? 5 crores, 243.75. దానిలో ఫిక్స్డ్ కాస్ట్ 50 మైనస్ చేస్తే 193.75. దాన్ని డిస్కౌంట్ చేస్తే 517.89 మైనస్ ఇనీషియల్ కాస్ట్ 117.89. ఎంత పర్సంటేజో చెప్పాలంటే 12.41%. క్లియరా? నెక్స్ట్ ఏంటమ్మా? ఇంకోటి ఉంది వేరియబుల్, ఏంటది? ఫిక్స్డ్ కాస్ట్. తర్వాత ఆర్డర్లో ఇంకోటి ఉంది, ఏంటది? ఫిక్స్డ్ కాస్ట్. అంతేనా? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 50 crores కాస్త ఏమవుద్ది? ఈసారి టోటల్ కాంట్రిబ్యూషన్ సేమే, ఇంతకుముందు ఎంత ఉందో అంతే ఉంటుంది, బట్ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం 51.25. 50 crores కాస్త 2.5% ఇంక్రీజ్ అవుద్ది. 51.25 crores తీసుకుంటే 198.75. దాన్ని డిస్కౌంట్ చేసుకుంటే 531.26.
దానిలోంచి ఇనీషియల్ క్యాపిటల్ కాస్ట్ మైనస్ చేసాం 400, 131.26 వచ్చింది. ఈసారి ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయిందమ్మా? 2.48%. ఇంతకీ ఎన్పివి అడ్వర్స్గా చేంజ్ అవుతుందా, ఫేవర్గా చేంజ్ అవుతుందా? అడ్వర్స్. ఓకే, దీన్ని బట్టి మీరు చెప్పండి, ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్న ఫ్యాక్టర్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తున్న ఫ్యాక్టర్. మరి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటే నువ్వేం చేయాలి? ఎక్కువగా ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ కాబట్టి అసలు ఫస్ట్ 100 రూపీస్కి నువ్వు సేల్ చేయగలవా లేదా? 100 రూపీస్కి అసలు మనం సేల్ చేయగలమా లేదా అది చూసుకోవాలి. అర్థమైందా? వెదర్ వీ కుడ్ బి ఏబుల్ టు సెల్ ఎట్ రూపీస్ 100 ఆర్ నాట్, మళ్ళీ ఒకసారి రీసెర్చ్ చేసుకోవాలి. అర్థమైందా? సో బై changing selling price has the maximum effect on the NPV by 24.82%. అయితే ఇక్కడ డిస్కౌంట్ రేట్ కూడా మనం అడ్వర్స్గా చేంజ్ చేసి చూడాలి. బట్ ఇక్కడ కీలో అయితే డిస్కౌంట్ రేట్ని అడ్వర్స్గా 2.5% చేంజ్ చేయలేదు. అర్థమైందా? డిస్కౌంట్ రేట్ని మన అడ్వర్స్గా 2.5% చేంజ్ చేయడం అంటే 6% కాస్త 6%. డిస్కౌంట్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలా, డిక్రీజ్ అవ్వాలా? డిస్కౌంట్ రేట్ ఇంక్రీజ్ అవ్వాలి. డిస్కౌంట్ రేట్ ఇంక్రీజ్ అయితే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. డిస్కౌంట్ రేటు నాకు అడ్వర్స్గా చేంజ్ అవ్వడం అంటే డిస్కౌంట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడమా, డిక్రీజ్ అవ్వడమా? ఇంక్రీజ్ అవ్వడం అంటే 6% కాస్త 6 + 2.5 6.15 అవ్వాలి. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? క్యాలిక్యులేటర్లో 1/1.0615 = 3 టైమ్స్ చేసి గ్రాండ్ టోటల్ చేయండి. 1/1.0615 3 టైమ్స్ చేసి గ్రాండ్ టోటల్ చేయండి. ఎంత? 2 ఇంటూ 200 crores చేయండి. 533, దానిలోంచి -400 చేయండి. 133.122. అంటే ఇక్కడ ఏమవుద్ది? 134.602 కాస్త 133.12 డివైడ్ బై 134.602. అర్థమైందా? 1.097% చేంజ్ అవుతుంది. ఇది ఏంటన్నా? సెన్సిటివిటీ అనాలిసిస్. క్లియరా? సెన్సిటివిటీ అనాలిసిస్. ఓకే, ప్రాబ్లం అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ చూడండి అన్న, సినారియో అనాలిసిస్. నెక్స్ట్ ఏంటి? సినారియో అనాలిసిస్. ఓకే, ఇక్కడ సెన్సిటివిటీ అనాలిసిస్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మన ఇండివిజువల్గా ఒక వేరియబుల్ అడ్వర్స్గా చేంజ్ చేసి ఆ వేరియబుల్ ఎఫెక్ట్ ఓవరాల్గా ఎన్పివి పైన ఎంత ఉందో చూసాం, అంతేనా కదా? బట్ ఇన్ రియాలిటీ ప్రాక్టికల్గా చూసుకుంటే అన్ని వేరియబుల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఎకానమీ బాగుందనుకోండి అన్నీ బాగానే ఉంటాయి, ఎకానమీ బాగాలేదనుకోండి అన్నీ మనకి అడ్వాన్స్గా జరుగుతాయి. కాబట్టి ఇక్కడ చూడండి, సెన్సిటివిటీ అనాలిసిస్ ఈజ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ రిస్క్ అనాలిసిస్ టెక్నిక్. కానీ లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటో లిమిటేషన్స్? We need to extend sensitivity analysis to deal with the probability distributions. In addition, it would be useful to vary more than one variable at a time, so we could see the combined effects of changes in the variable. Combined effect మనం క్యాలిక్యులేట్ చేయట్లేదు ఎక్కడ? సెన్సిటివిటీ అనాలిసిస్లో. అర్థమవుతుందా? సో దట్స్ వై మనం ఈ సెన్సిటివిటీ అనాలిసిస్ని ఎక్స్టెండ్ చేయాలి. ఎక్స్టెండ్ అంటే ఏం చేస్తున్నాం? సినారియో అనాలిసిస్ చేస్తున్నాం. సినారియో అనాలిసిస్ ప్రొవైడ్ ఆన్సర్ టు దీస్ సిచ్యువేషన్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్. దీస్ అనాలిసిస్ బ్రింగ్స్ ఇన్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ చేంజెస్ ఇన్ కీ వేరియబుల్స్. Okay, this analysis brings the probability of changes in key variables and also allows us to change more than
వన్ వేరియబుల్ ఎట్ ఏ టైం మోర్ దాన్ వన్ వేరియబుల్ చేంజ్ చేస్తాం. ప్రాబబిలిటీ కూడా దానికి అసర్టైన్ చేస్తాం, ఎంత పర్సంటేజ్ ఛాన్స్ ఉంది. ఓకే, దిస్ అనాలిసిస్ బిగిన్స్ విత్ బేస్ కేస్, దాన్నే మనం మోస్ట్ లైక్లీ అంటాం. దెన్ గో ఫర్ వర్స్ట్ కేస్. బేస్ కేస్, వర్స్ట్ కేస్ సినారియో. వర్స్ట్ కేస్ సినారియోలో లో యూనిట్ సేల్స్ ఉంటాయి, లో సేల్ ప్రైస్ ఉంటుంది, హై వేరియబుల్ కాస్ట్ ఉంటుంది. అంటే ఏంటి? కంబైన్డ్ ఎఫెక్ట్, అన్ని వేరియబుల్స్ మనకి అడ్వర్స్గా చేంజ్ చేసేసుకుంటాం. బెస్ట్ కేస్ సినారియో అంటే ఏమవుతామా? హై యూనిట్ సేల్స్, హై సేల్ ప్రైస్, లో వేరియబుల్ కాస్ట్. అదో అవుతుందా? ఒక్కొక్కసారి ఏం చేస్తాం సినారియో అనాలిసిస్లో, కొన్ని ఫ్యాక్టర్స్ ఏమో పాజిటివ్గా చేంజ్ చేసి, కొన్ని ఫ్యాక్టర్స్ ఏమో నెగిటివ్గా చేంజ్ చేసి చూస్తాం. మీకు అర్థమైందమ్మా సెన్సిటివిటీ అనాలిసిస్కి సినారియో అనాలిసిస్కి డిఫరెన్స్? సో ఇన్ నట్సెల్ సినారియో అనాలిసిస్ ఎగ్జామిన్ ద రిస్క్ ఆఫ్ అ ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా అంతే, ఎగ్జామిన్ ద రిస్క్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ది ఇంపాక్ట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఆన్ ద ప్రాజెక్ట్స్ ఎన్పివి. సో చూద్దాం ఇలిస్ట్రేషన్ నెంబర్ 10. అయితే ఇప్పుడు మనం చదివిన థియరీ ఇక్కడ ఈ క్వశ్చన్లో రిఫ్లెక్ట్ కాదు. ఫస్ట్ మనం బేస్ కేస్ ఎన్పివి, తర్వాత ఏం చేస్తాం వర్స్ట్ కేస్. వర్స్ట్ కేస్లో లెస్ సెల్లింగ్ ప్రైస్, లో యూనిట్ సేల్స్, హయ్యర్ వేరియబుల్ కాస్ట్, హయ్యర్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటాం. బెస్ట్ కేస్ సినారియోలో హయ్యర్ సెల్లింగ్ ప్రైస్, హై యూనిట్ సోల్డ్, లోవర్ వేరియబుల్ కాస్ట్, లోవర్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకుంటాం. అది ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ కాదు ఈ క్వశ్చన్లో. ఈ క్వశ్చన్లో ఏం చేస్తాడు సింపుల్గా చూడండి. ఇనీషియల్ అవుట్లో ఎంత ఇచ్చాడు? 14 lakhs. సో పాసిబుల్ 3 క్యాష్ ఇన్ఫ్లోస్ ఇచ్చాడు. వర్స్ట్ కేసులో ఎంత వస్తుందంటే 450 ఇయర్ 1, ఇయర్ 2 ఎంతమ్మా 400, ఇయర్ 3 ఎంత 700. ఇది థౌజండ్స్లో అమ్మా, వీడు థౌజండ్స్లో అని చెప్పడం మర్చిపోయాడు. మోస్ట్ లైక్లీ 550, 450, 800. బెస్ట్ కేస్ 650, 500, 900. Assuming the cost of a capital as 9%, determine the NPV in each scenario. ఈచ్ సినారియోలో ఎన్పివి ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. ఈచ్ సినారియో అంటే ఫస్ట్ వర్స్ట్ కేస్ తీసుకుంటాం. వర్స్ట్ కేసులో ఇయర్ 1 ఎన్పి ఎంత వచ్చింది క్యాష్ ఇన్ఫ్లో? 4,50,000. ఆ 4,50,000ని కాస్ట్ ఆఫ్ అ క్యాపిటల్ 9% తీసుకొని డిస్కౌంట్ చేస్తాం, అంతేనా కదా? డిస్కౌంట్ చేస్తే 412.65 వచ్చింది. అండ్ సెకండ్ ఇయర్ ఎంత వస్తుంది? 400. అది డిస్కౌంట్ చేస్తే 336.8. థర్డ్ ఇయర్ ఎంతమ్మా? 700. 700ని డిస్కౌంట్ చేస్తే 540.40. దానిలో నుంచి మన అవుట్ఫ్లో ఎంత? 14 lakhs. థౌజండ్స్లో రాయాలంటే 1400. ఎంత వచ్చింది ఎన్పివి? -110.15. నెగిటివ్ వచ్చేస్తుంది. మీకు అర్థమైందా? వర్స్ట్ కేస్ సినారియో. ఈ వర్స్ట్ కేస్ సినారియోలో ఏం చేసి ఉంటాం మనం? లెస్ సెల్లింగ్ ప్రైస్, లో నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్, హయ్యర్ వేరియబుల్ కాస్ట్, హయ్యర్ ఫిక్స్డ్ కాస్ట్ తీసుకొని ఉంటాం. మోస్ట్ లైక్లీ వచ్చేసరికి ఇయర్ 1 ఎంతమ్మా? 550, 450, 800. ఏముంది? డిస్కౌంట్ చేయడం, ఎన్పివి ఫైండ్ అవుట్ చేయడం. మోస్ట్ లైక్లీ అంటే బేస్ కేస్. ఇంకోటి బెస్ట్ కేస్, హై సేల్స్, హై సెల్లింగ్ ప్రైస్. అక్కడేమో 650, 500, 900. ఎంత వచ్చిందమ్మా ఎన్పివి? 311.85, అంటే 3,11,850 రూపీస్ వచ్చింది. అర్థమైందా? ఈచ్ సినారియోలో ఎన్పివి క్యాలిక్యులేట్ చేసాం, బాగానే ఉంది. అంటే ఏంటమ్మా, ఒకవేళ వర్స్ట్ సినారియోని అరైజ్ అయింది అనుకోండి, మన పని అవుట్, ఎన్పివి నెగిటివ్. అర్థమైందా? అసలు బేస్ కేసు, బెస్ట్ కేసు కూడా ఎన్పివి నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇంకా అసలు ఆ ప్రాజెక్ట్ జోలికి వెళ్ళాం కదా మనం. అర్థమైందా? చూసుకోవాలి. అయితే ఇంకో సెకండ్ పార్ట్ కూడా అడిగాడు. ఇఫ్ XYZ లిమిటెడ్ ఈజ్ సర్టెన్ అబౌట్ ద మోస్ట్ లైక్లీ రిజల్ట్ ఇన్ ఫస్ట్ 2 years బట్ అన్సర్టెన్ అబౌట్ ద థర్డ్ ఇయర్స్ క్యాష్ అవుట్ఫ్లో. ఫస్ట్ 2 years ఏమో మోస్ట్ లైక్లీ. ఫస్ట్ 2 years మోస్ట్ లైక్లీ అంటేనేమో 550, 450. బట్ థర్డ్ ఇయర్ ఏమో అన్సర్టెన్. థర్డ్ ఇయర్ ఎంత వస్తుందో తెలియట్లా మనకి. అనలైజ్ వాట్ విల్ బి ద ఎన్పివి ఎక్స్పెక్టింగ్ వర్స్ట్ కేస్ సినారియో ఇన్ ద థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అయితే మోస్ట్ లైక్లీ వస్తుందని నమ్ముతున్నాం మనం 550. సెకండ్ ఇయర్ కూడా 450 వస్తుందని నమ్ముతున్నాం. ఇయర్ 3 అన్సర్టెన్, ఎంత వస్తుందో తెలియట్లా. కాబట్టి ఇయర్ 3 ఎంత తీసుకొని అనలైజ్ చేయమన్నాడు? వర్స్ట్ కేస్. అంటే ఇయర్ 3 ఎంత తీసుకోవాలి?
700 తీసుకోవాలి. ఇయర్ 3 వర్స్ట్ కేస్ ఎంత ఉంది? 700 తీసుకొని చేయాలి. అంటే ఏం చేద్దాం? 550, 450, 700, అది బట్ 7 lakhs. మొత్తాన్ని ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చి ఎన్పివి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 23,871. చెప్పాడుగా కొన్ని వేరియబుల్స్ పాజిటివ్గా, కొన్ని ఏంటి నెగిటివ్గా. అది వేరియబుల్స్ అవ్వచ్చు లేదా ఇయర్ క్యాష్ ఫ్లోస్ అవ్వచ్చు. ఫస్ట్ 2 ఏమో బేస్ తీసుకున్నాం, లాస్ట్ ఇయర్ ఏమో వర్స్ట్ కేస్ తీసుకున్నాం. అర్థమైందమ్మా? ఇవి రెండు కూడా క్యాలిక్యులేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఇన్పుట్ వేరియబుల్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇన్పుట్ వేరియబుల్ చేంజ్ అయితే అవుట్కమ్ ఎలా చేంజ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియరా? అర్థమైందమ్మా? ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా మీకు ఆల్రెడీ సిఏ ఇంటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో కవర్ అయిన టాపిక్స్. ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను చెప్పిన టాపిక్స్, లాస్ట్ 5 classes కూడా. ఇప్పుడు ఈ చాప్టర్లో నేను నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ అడ్వాన్స్డ్ క్యాపిటల్ బడ్జెటింగ్లో కొత్తగా యాడ్ చేసిన కాన్సెప్ట్స్. ఒకటేమో సిమ్యులేషన్ అనాలిసిస్, రెండోది డెసిషన్ ట్రీ అనాలిసిస్, అలాగే ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ క్యాపిటల్ బడ్జెటింగ్. ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆన్ క్యాపిటల్ బడ్జెటింగ్. అర్థమైందా? ఈ మూడు, అలాగే అంతే, ఈ మూడు కొత్తగా మనకి యాడ్ అయిన క్వశ్చన్స్. అర్థమైందా? ప్రాబ్లమ్స్. అదేంటి సార్ మరి సిమ్యులేషన్ అండ్ డెసిషన్ ట్రీ కొత్తగా అంటే అంతకుముందు ఉండేది, ఎఫ్ఎంలో ఉండేది. ఒక 2 attempts కంటిన్యూ చేశాడు. ఒక 2 attempts తర్వాత డెసిషన్ ట్రీ అనాలిసిస్ అండ్ సిమ్యులేషన్ అనాలిసిస్ తీసేశాడు. మీకు అర్థమైందా? ఇక్కడ ఎస్ఎఫ్ఎం నుంచి ఏఎఫ్ఎం అనగానే ఏదో అనుకోకండి. అసలు అంతకుముందు ఎస్ఎఫ్ఎం వచ్చేసరికి, అంతకుముందు మనకి ఐపీసీసీ ఉండేది కదమ్మా. ఐపీసీసీ ఉన్నప్పుడు ఎస్ఎఫ్ఎం అనేసరికి ఆ ఎస్ఎఫ్ఎంలో లీజింగ్ చాప్టర్ ఉండేది, క్యాపిటల్ బర్స్టింగ్ ఉండేది, డివిడెండ్ డెసిషన్స్ ఉండేది. ఏం చేశాడు? సిలబస్ చేంజ్ అని చెప్పి ఆ క్యాపిటల్ బర్స్టింగ్ డెసిషన్స్ కానీ, లీజింగ్ కానీ, డివిడెండ్ డెసిషన్స్ కానీ తీసుకెళ్ళి సిఏ ఇంటర్లో కలిపేశారు. ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళీ ఆ సిఏ ఇంటర్లో ఉండే అడ్వాన్స్డ్ క్యాపిటల్ బర్స్టింగ్ టాపిక్ తీసుకొచ్చి ఇక్కడ ఇంక్లూడ్ చేశాడు. దీనిలో ఏమి యాడ్ అయింది అంటే డెసిషన్ ట్రీ అనాలిసిస్ యాడ్ అయింది, సిమ్యులేషన్ అనాలిసిస్ యాడ్ అయింది, అలాగే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఆన్ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ యాడ్ అయింది. ఓకే, సో ఇవి మనం డిస్కస్ చేయాల్సింది. అయితే మీకు మెయిన్గా నేను చెప్పాలనుకున్న పాయింట్, ప్రజెంటేషన్ పైన ఫోకస్ చేయండి. ఈరోజు ఒక స్టూడెంట్ సర్టిఫైడ్ కాపీ సెండ్ చేశాడు. సార్ నేనేం మిస్టేక్ చేశాను ఒకసారి చూడండి. డెరివేటివ్ అనాలిసిస్ హెడ్జింగ్ క్వశ్చన్, అది November 23 ఫస్ట్ క్వశ్చన్. November 23 CA ఫైనల్ ఫస్ట్ క్వశ్చన్ అది. ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హెడ్జింగ్ కాన్సెప్ట్, డెరివేటివ్ అనాలిసిస్లో హెడ్జింగ్ కాన్సెప్ట్. సిఏ ఫైనల్ స్టడీ మెటీరియల్ క్వశ్చన్ మనం చెప్పాం క్లాస్లో. అండ్ తను మేబీ మన దగ్గర క్లాసెస్ ఇస్తున్నాడు లేదో కూడా నాకు తెలియదు, బట్ సర్టిఫైడ్ కాపీస్ అయితే సెండ్ చేసి ఒకసారి నేను చేసిన మిస్టేక్ ఏంటో చూడమన్నాడు. అతనికి బాగా తెలిసిన క్వశ్చన్ అది. అందుకని ఏంటంటే హడావడిగా ఫాస్ట్గా యాంగ్జైటీతో రాశాడు. తను రాసినప్పుడు ఫస్ట్ పార్ట్లో పోర్ట్ఫోలియో బీటా అడిగారు. ఆల్రెడీ ఎస్ఎఫ్ఎం ఐడియా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది పోర్ట్ఫోలియో బీటా. ఒకవేళ అది అర్థం కాకపోయినా ఆ పోర్ట్ఫోలియో బీటా క్యాలిక్యులేట్ చేసే టైంలో 60 × 450 27,000 అయితే మనం 2,70,000 తీసుకున్నాడు. బట్ హౌఎవర్ ప్రపోర్షన్స్ క్యాలిక్యులేట్ చేసాడు, కరెక్ట్గానే క్యాలిక్యులేట్ చేశాడు. కానీ వాల్యూవర్కి మాత్రం ఆ 2,70,000 కనిపించినట్టుంది. కాబట్టి దీనికి మార్క్స్ ఇవ్వాలి. 8 marks క్వశ్చన్, 4 parts ఉన్నాయి. స్టెప్ వైజ్ మార్కింగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్, దీనికి మార్క్స్ పడలేదు పోర్ట్ఫోలియో బీటాకి. సెకండ్ వచ్చేసరికి e⁻0.2 × 3/12 అంటే అది e⁻0.05 అవుతుంది. కానీ ఆ అబ్బాయి మాత్రం e⁻0.07 అని తీసుకున్నాడు. మరి అది ఎలా వచ్చిందో నెంబర్ తెలియదు నాకు. అంటే క్లరికల్ మిస్టేక్. రాయడం e⁻0.2 × 3/12 చేశాడు. కాన్సెప్చువల్లీ 100% కరెక్ట్ అబ్బాయి, కానీ క్లరికల్ మిస్టేక్. ఇది కూడా రాంగ్. స్టెప్ వైజ్ మార్కింగ్, ఈ స్టెప్కి కూడా 0 marks పడ్డాయి. నెక్స్ట్ దీనిలోనే అంటే ఈ సెకండ్ పార్ట్లోనే ఇంకొక పార్ట్ ఉంది. సో
ఇక్కడ ఈ పవర్ 0.2 ఇంటూ 4/12 అని రాశాడు, బట్ ఈక్వల్ టు అని పెట్టి ఆన్సర్ రాయలేదు. ఫైనల్ ఆన్సర్ ఉంటుంది కదా, క్యాలిక్యులేట్ చేసి మనం రాయాల్సింది. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన ఆన్సర్ ఆ అబ్బాయి రాయలేదు. అర్థమైందా? క్లియర్? మీకు అర్థమైంది? నెక్స్ట్ థర్డ్ పార్ట్కి వచ్చేసరికి, థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్కి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్తో లింక్ ఉంది, పోర్ట్ఫోలియో బీటాతో లింక్ ఉంటుంది. ఆ అబ్బాయి 100% కాన్సెప్చువల్గా కరెక్టే. థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్, ఫస్ట్ సెకండ్ అన్ని పార్ట్స్ కూడా కాన్సెప్చువల్గా కరెక్టే. కానీ థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్ ఫస్ట్ పార్ట్తో లింక్ ఉండడం వల్ల బీటా వాల్యూ అతను కరెక్టే వచ్చింది, బట్ వాల్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం వీడు తప్పు చేశాడు, 2,70,000 తీసుకున్నాడు కదా, అంటే మిస్టేకే చేస్తున్నాడు అని చెప్పి పడిపోయింది. ఇంకోటి స్ట్రైక్ ఆఫ్స్ ఉన్నాయి, ఆ నెంబర్ అతనికి వాల్యూర్కి అర్థమైనట్లేదు. ఈ థర్డ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ కూడా మార్క్స్ ఇలా. ఎన్ని మార్క్స్ అమ్మా? 8. 100% కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది ఆ స్టూడెంట్కి, బట్ అన్ఫార్చునేట్లీ యూ కుడ్ గెట్ ఓన్లీ 0 మార్క్స్. మార్క్స్ ఏమీ రాదు ఆ క్వశ్చన్కి. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ పడకూడదు, అండ్ ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. ఒక 10 మార్క్స్ తక్కువ రాసినా పర్లేదు, రైటింగ్ బాగాలేని వాళ్ళు, బట్ ప్రాపర్గా ప్రజెంట్ చేసి ప్రాపర్గా రాయండి. ఎస్పెషల్లీ పేపర్ టఫ్ వచ్చిన పర్లేదు. పేపర్ టఫ్ వస్తే మీకు ఏం రాదు కాబట్టి స్లోగా స్టార్ట్ చేస్తారు, హెడ్డింగ్స్ అన్ని పెట్టుకొని స్లోగా. మీకు బాగా తెలిసిన క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎక్సైట్ అయిపోయి మన అన్నీ రాసేయాలన్న ఒక ఇంటెన్షన్తో ఫాస్ట్గా రాస్తూ ఏదో ఒక క్లరికల్ మిస్టేక్స్ చేసేస్తారు, స్ట్రైక్ ఆఫ్స్ అయిపోతాయి. అలాంటివి చూసుకోవాలి. అర్థమైందా? ఈ పోర్ట్ఫోలియో బీటాకి అబ్బాయి నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పోర్ట్ఫోలియో బీటాకి ఆన్సర్ వచ్చేసరికి 1.25. ఆ అబ్బాయి ఏమో 1.24 రాశాడు, బట్ లాట్ ఆఫ్ స్ట్రైక్ ఆఫ్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి నన్ను అడిగింది ఏంటంటే, సార్ మా ఫ్రెండ్కి 1.23 వచ్చింది బీటా, కానీ అతనికి మార్క్స్ పడ్డాయి, బట్ నాకు పడలేదు. జనరల్గా ఏంటంటే అమ్మా, ఇవన్నీ కూడా మన బీసీసీఏ కాలేజ్లో ఇంటర్నల్గా పేపర్ వాల్యుయేషన్ జరిగినప్పుడు నా మీదకి వచ్చేయచ్చు గొడవకి. ఏంటి సార్ అమ్మాయికి ఎక్కువ మార్కులు వేశారు, మాకు వేయలేదు, మీరు అమ్మాయిలకి ఫేవర్గా ఉంటున్నారని చెప్పి గొడవ చేయొచ్చు మామూలుగా అయితే. బట్ అక్కడ నీ పేపర్ ఒక్కరు కాదు వాల్యూ చేసేది, ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒకలా ఉంటుంది. నీ వాల్యూకి నీ పేపర్ పైన నెగిటివ్ ఒపీనియన్ పడింది అంతే, అందువల్ల మార్క్స్ పోయాయి. ఓకే, సో అబ్బాయి కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వాలా అంటే, కాన్సెప్ట్స్ అయితే వచ్చు కాబట్టి కాన్ఫిడెన్స్ ఏం లూజ్ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ టైం ఇట్లాంటి క్లరికల్ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉంటే చాలు. అండ్ ఆ అబ్బాయిని కాదు, మీరు కూడా ఏంటంటే ఇట్లాంటి క్లరికల్ మిస్టేక్స్ చేయకపోతే చాలు. అర్థమైందా? కాన్సెప్ట్స్ వచ్చినంత మాత్రాన మనం క్లియర్ అవ్వాలని రూల్ లేదు. వచ్చిన కాన్సెప్ట్స్ మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం పేపర్లు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడితో మన యూట్యూబ్లో క్లాసెస్ 5 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా క్లాస్ ప్లస్ యాప్లో లైవ్ వస్తాం మనం. అండ్ ఓకే, సో నెక్స్ట్ రేపటి నుంచి మాత్రం డైలీ మనకి 3 to 4 hours క్లాసెస్ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్.